హలో ఎవ్రీవన్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మార్నింగ్ నుంచే వ్లాగ్ స్టార్ట్ చేసేసాను. మార్నింగే వాక్ వెళ్ళినప్పుడు ఈరోజు రిషి కూడా వస్తా అన్నది. సో వెళ్తూ ఉంటే దారిలో ఇలా ఒకటి కనిపించింది అనమాట. సో స్నేహిల్ చూసి అంటే తనతో వస్తే ఇంకంతే అన్నీ ఎక్స్ప్లోర్ చేయడము, ఆగి ఆగి వెళ్ళడమే అవుతుంది. చూడు, అక్కడి నుంచి నడుచుకొని వచ్చింది. అలా ప్రింట్ ఉంది చూడు, అలా మళ్ళీ ఇటు వచ్చింది. సో ఇంకా మధ్యలో ఆగుతూ మాట్లాడుకుంటూ అలా అలా వెళ్తూ ఉన్నాం అనమాట. సో మార్నింగే చాలా బాగుంటుంది. ఈరోజు హాలిడే ఉంది తనకి. ఇంకా మార్నింగే ఒక 2 days నుంచి చెప్తూ నేను వస్తా అంటుంది అనమాట. సో ఇంకా నేను వచ్చేటప్పుడు తనని కూడా లేపితే వెంటనే లేచి వెంటనే రెడీ అయిపోయింది అనమాట వాక్. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తిరిగి వెళ్ళిపోదామా అంటే ఆహా వద్దు అన్నది. అంటే ఫస్ట్ డే కదా, మళ్ళీ కాళ్ళ నొప్పి వస్తాయేమో నేను బాధపడ్డాను తప్ప తను మాత్రం ఇంకా వెళ్దాము ఇంకా ఇంకా అంటుందన్నమాట. సో మామూలుగా నేను మెయిన్ రోడ్లో నడుస్తాను, అంటే వెహికల్స్ ఎక్కువ ఉండవు. సో రిషి ఏమో సందులు తిప్పి ఇంకా వాళ్ళ స్కూల్ దగ్గర తీసుకెళ్ళి కొంచెం దూరమే, ఒక 1.5 kilometer అవుతుంది, 1.5 2 kilometers అవుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ 1.5 kilometer అవుతుంది అనమాట. సో అదంతా తిప్పి తిరిగి ఇంటికి వచ్చాము. సో ఇక్కడ చూసారా, బర్డ్స్ అండ్ స్క్విరల్స్ ఇలాంటివన్నీ మార్నింగ్సే కనిపిస్తాయి మనకి. తర్వాత ట్రాఫిక్, వెహికల్ సౌండ్స్ అని పాపం ఎక్కడక్కడ వెళ్ళిపోతాయి. సో మార్నింగ్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను నేను. ఒక్కసారి ఎవరైనా సరే ట్రై చేయాలనుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ లెగిస్తే, అంటే మరీ చీకటి ఉన్నప్పుడు లెగను కానీ, సో ఇలా తెల్లవారుతుంది అనగా నేను బయటకి స్టెప్ అవుట్ చేస్తాను. ఇంకా మేము వచ్చేసరికి జాను కూడా రెడీ అయిపోయి ఉంది. బయట ఫుల్ ఫాగ్, వెదర్ చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము ఈరోజు. అండ్ చూడండి ఇద్దరు, అండ్ మా అత్తయ్య కూడా వచ్చారు ఇంటికి. ఎవరైనా ఉంటే కొంచెం ఇంట్లో చాలా బాగా టైంపాస్ అయిపోద్ది, అండ్ టైం కూడా తెలీదు. వచ్చిన వెంటనే ఇంకా ఇద్దరికి మిల్క్ ఇచ్చేసాను. సో కూర్చొని తాగమని చెప్తున్నాను అనమాట. అంటే రిషి ఏం చేస్తే అది జాను కూడా అదే చేస్తుంది. సో ఫస్ట్ రిషిని కూర్చోబెడితే ఇంకా పక్కనే కూర్చొని తాగుతుంది. అండ్ ఎవరైనా ఇంట్లో ఉంటే, అంటే మా అత్తయ్య ఎవరైనా ఉంటే ఇలా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. సో నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేయడం అనేది తప్పిందనమాట ఇప్పుడు. సో బాగుంది. దెన్ ఇక్కడ ఇంకా మార్నింగే వంట అయిపోవాలని చెప్పి తొందరగా వెజిటబుల్స్, అంటే మార్నింగ్ కుకింగ్ అయిపోయింది అనుకోండి, చాలా పని అయిపోతున్నట్టు ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ కొంచెం యాక్టివ్గా కూడా ఉంటాను, అండ్ తొందరగా ఫినిష్ అయిపోతుంది కూడా. ఒక 1 hour స్పెండ్ చేస్తే చాలు, ఒక రోజు మొత్తానికి కుకింగ్ అయిపోతుంది. సో 3 burner స్టవ్ కాబట్టి ఇంకా ఈజీగా అయిపోతుంది అనమాట. దెన్ ఎలా అనిపిస్తుంది ఈ వ్లాగ్స్ అనేవి చెప్పండి. అండ్ వాకింగ్కి వెళ్ళడం వల్ల చాలా లైట్ వెయిట్గా ఉంది బాడీ. మెయిన్ వెయిట్ తగ్గామా లేదా అని పక్కన పెడితే చాలా యాక్టివ్గా ఉండగలుగుతున్నాము. అండ్ మామూలుగా ఎక్సర్సైజ్ అంటే కొంచెం బద్ధకం వస్తుంది ఇంట్లోని. సో అందుకు అది చూస్ చేసుకున్నాను. సో ఇక్కడ ఈ టైంలో నేనుంటే ఎవరు డిస్టర్బ్ చేయనప్పుడు ఇలా కూర్చొని కొంతసేపు అలాగా, అంటే నేను చేయాల్సినవి ఏంటి అదంతా జర్నలింగ్ లాగా అలా స్టార్ట్ చేశాను అనమాట. సో బుల్లెట్ జర్నల్ అంటారు కదా, సో అది చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంది. అండ్ కంప్లీట్ డీటెయిల్డ్గా నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం షూట్ చేసి పెట్టాను. సో నెక్స్ట్ వీడియోలో అంతా చూపిస్తాను అసలు నేను ఎలా నోట్ చేస్తాను. అండ్ ఎలా ఉందంటే కంప్లీట్గా లైఫ్ ఆర్గనైజ్డ్గా, ఆ డే అంతా ఆర్గనైజ్డ్గా అనిపిస్తుంది. సో ఫుల్ ప్లెజ్డ్గా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. సో ఒకవేళ అవ్వను ఏమైనా ఉన్నా కూడా మనకు తెలుస్తుంది. సో అలా. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి మ్యాగీ. సో ఆబ్వియస్లీ ఎగ్ మ్యాగీ అనమాట. సో మార్నింగ్ చేసేసాను. మోస్ట్లీ హాలిడే టైంలో ఇలానే ఉంటుంది, మ్యాగీ తింటారనమాట. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు, మాకు కూడా ఇష్టం. సో ఇక్కడ భరతనాట్యం క్లాస్కి వెళ్తావా అని అడిగితే సో సాంగ్ పెట్టమన్నది. సో అప్పుడప్పుడు అలాగా ప్రాక్టీస్ చేస్తుంది అనమాట. కానీ వెళ్తుందో లేదో డౌటే భరతనాట్యం క్లాస్కి. సో ఇంకా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళలేదు. అండ్ ఇది రంజని వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట మధ్యలో. సో ఆ క్లిప్పింగ్ షూట్ చేసినట్టున్నాను, ఇందులో యాడ్ అయిపోయింది. సో ఇది మజ్జిగ చారు. అండ్ సేమ్ అదే, అంటే చౌచౌ ఉంటుంది కదా, ఇక్కడ సీమే బద్నకాయ అంటారు, దాంతో
నాతో చేశారు. 2 వెరైటీస్ చేసింది. అండ్ నెక్స్ట్ నైట్ 10 అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. ఇంక ఇంటికి వచ్చాక సో రిషి చూడండి క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేద్దామని పట్టుకుందనమాట. సో ఇక్కడ ఇంకా న్యూ ఇయర్, క్రిస్మస్ అన్నీ కూడా కలిపి ఒక 23rd అనుకుంటా, 23rd 24th లేదు 20 తర్వాతే క్రిస్మస్ ట్రీ ఇంకా న్యూ ఇయర్ ఉంటుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇంకా ఇది పెడితే కొంచెం హ్యాపీనెస్ అనమాట. ఇప్పుడు ఆ డేస్ జరుగుతున్నాయని మనం ఏం సెలబ్రేట్ చేయము, బట్ అయినా పిల్లలకి ఇష్టం కాబట్టి, ముఖ్యంగా రిషికి ఇష్టం కాబట్టి ఇంకా లాస్ట్ ఇయర్ తీసుకున్నాము. ఇంకా అదేసారి జాగ్రత్తగా పెట్టేసాన్ని మళ్ళీ ఈ ఇయర్ డెకరేట్ చేస్తున్నాము. సో అలా బాగుంటుంది, ఒక మంచి పాజిటివ్ వైబ్కి అంతే. సో ఏం చేసినా సరే మనకు అందులో హ్యాపీనెస్ కనిపించాలి. ఆ హ్యాపీనెస్ కోసం మరీ ఎక్కువ అమౌంట్ అంతా ఖర్చు పెట్టడం కాదు, కానీ చిన్న చిన్న థింగ్స్ ఒక లైఫ్కి మీనింగ్ ఉంటుందన్నమాట. సో మనకు నచ్చినవి చేయడము. సో తిను ఎప్పటి నుంచో అడుగుతుంది కాబట్టి లాస్ట్ ఇయర్ తీసుకున్నాము. జానుకి అది ఫస్ట్ ఇయర్ క్రిస్మస్. సో ఇంకా అందుకు తనకి నచ్చుతుంది అండ్ జానుకి కూడా అట్లా ఉంటుంది అన్నమాట. సో ఫైనల్లీ ఈ ఇయర్ ఇలా డెకరేట్ చేసుకున్నాము సింపుల్గా, బట్ ఫెయిరీ లైట్స్ మిస్ అయ్యాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మార్నింగే చూసారా, రోజ్ ప్లాంట్ మీద ఇలా వాటర్ డ్రాప్లెట్స్ ఉన్నాయి. సో అంటే ఫాగ్ పడి ఇంకా అలా అయిందనమాట. మార్నింగ్ ఇంకా వాకింగ్కి వెళ్ళి ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయడం అంటే చూడడము హ్యాపీనెస్. ఎండ్ వచ్చిన తర్వాత ఇవన్నీ మనకు కనిపించవు. సో అవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. అండ్ ఇది ఈవినింగ్. సో ఈవినింగ్ అలా వాక్కి వెళ్ళాము. అండ్ జాను నడవదని సైకిల్ పట్టుకెళ్తే చూడండి తను దిగిపోయింది, రిషి ఎక్కింది. సో ఇంకా అలా నడుచుకొని ఊరికి అలా టైం పాస్కి వెళ్తాం అనమాట ఎప్పుడైనా. సో జాను ఎత్తుకోవాలి కాబట్టి ఎక్కువ వెళ్ళాను, బట్ ఈరోజు మా అత్తయ్య కూడా ఉన్నారు. సో ఇంకా అందరం కలిసి వెళ్ళాము, బట్ అయినా సరే నడవలేదు, మొత్తం ఎత్తుకొనే ఉన్నాను. సో ఇంక ఇది ర్యాండమ్ డేస్ అనమాట, అప్పుడప్పుడు షూట్ చేసిన క్లిప్పింగ్స్ అండ్ మెమొరబుల్గా ఉంటాయని చేశాను. ఇది నెక్స్ట్ డే ఇదేంటి అంటే లైక్ మ్యూజ్లీ అంటారు కదా, సో అది ఉంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఒక్కొక్కసారి అడ్జస్ట్మెంట్ డైటింగ్ కాదండి, బట్ ఆ రోజు ఇంకా సెట్ అయింది అలాగా. సో ఇక్కడ మటన్ కర్రీ చేస్తున్నాను. సో ఆయిల్లోని ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ కొంచెం సాల్ట్, తొందరగా ఫ్రై అవ్వడానికి ఆనియన్స్. అండ్ కొంచెం ఎక్కువ గ్రేవీతో చేస్తాను బికాజ్ ఇప్పుడు చపాతీ ఆర్ ముద్ద చేస్తాను అనమాట నైట్ టైమ్. మోస్ట్లీ ఇలా నాన్ వెజ్ ఉన్నప్పుడు ముద్ద చేస్తున్నాను, రాగి ముద్ద. అండ్ ఇక్కడ గ్రైండింగ్కి ఆనియన్స్ అండ్ ఆల్ స్పైసెస్ అనమాట, అన్ని గసగసాలతో సహా అన్నీ వేసేసాను. అండ్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉంది కాబట్టి సో ఈజీగా ఉంది. సో మిక్సీ జార్లోనే అది కూడా వేసేసాను అనమాట. దెన్ ఇది ఇలా చేసి పెట్టుకుంటే కొంచెం టైం కలిసి వస్తుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా. సో ఇంట్లోనే చేస్తాను. అండ్ కొంచెం కోకోనట్. సో అన్నీ గ్రైండ్ చేసేసి ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిన దాంట్లో ఇదంతా వేసి బాగా మిక్స్ చేసేసుకోవడమే. సో ఎక్కువ మిక్స్ చేయకపోతే ఆ పచ్చిదనం ఉండిపోతుంది కదా. సో కొంచెం బాగా ఆయిల్ ఎక్కువ ఉంది కాబట్టి నీట్గా రోస్ట్ చేసుకొని అదంతా దెన్ మనం మటన్ యాడ్ చేసేస్తాం. సో కావాల్సినంత పసుపు అండ్ ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసిన దాంట్లో వేసాను అనుకుంటా, సో అందుకు కొంచెం తగ్గించి వేసాను, కొంచెం కలర్ కోసం వేసాను అనమాట. సో అదంతా ఫ్రై అయిన తర్వాత ఇంకా మటన్ వేసేయడమే. సో మటన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. సో చికెనే కాదు మటన్ కూడా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. మెయిన్గా పిల్లలు ఉన్నప్పుడు సో వాళ్ళకి సాఫ్ట్గా దొరుకుతుంది అనమాట పీస్, సో ఈజీగా తినగలుగుతారు. సో అదంతా ఉడికిన తర్వాత కొంచెం కారం వేసేస్తున్నాను అండ్ ధనియాల పౌడర్ కూడా. సో ధనియా పొడి ఇదంతా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. అండ్ సాల్ట్ సరిపడా. సో ఇదంతా వేసేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసేసి ఇంకా వాటర్ వేసి కుక్కర్ పెట్టేయడమే అంతే. పక్కన రసం పెట్టాను. సో అది మరుగుతూ ఉంది. సో కొంచెం కలర్ రావాలంటే ఒక్కసారి కారం వేసిన తర్వాత సిమ్లో పెట్టి ఇలా మూత పెడితే కొంచెం కలర్, ఎందుకో నాకు అలా కర్రీ కలర్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఈవెన్ పెరుగు కూడా వేయచ్చు ఈ టైంలో, ఆల్రెడీ మ్యారినేట్ చేసాం కాబట్టి అవసరం లేదు. చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్. అంటే మెయిన్ నాకు కర్రీ ఏంటి అంటే టెక్స్చర్ అండ్ కలర్ బాగుండాలి, ఈవెన్ టేస్ట్ కూడా, బట్ కలర్ కూడా ఇంపార్టెంటే అని అనుకుంటాను అనమాట. సో అంతే. సో అంతా అయిపోయింది. అండ్ గ్రేవీ ఎక్కువ కావాలి అంటే కొంచెం ఇలా పౌడర్స్, మసాలాస్ ఇవన్నీ ఎక్కువ వేస్తే బాగుంటుంది. అండ్ ఇంత స్పైసెస్ వేస్తే మరి పిల్లలు ఎలా తింటారు అని అడిగారు క్వశ్చన్. సో కామెంట్లోని నేను షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు సో వాళ్ళకి పీసెస్ డ్రింకింగ్ వాటర్తో కడిగేసి ఆ పీసెస్ పెడతాను. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ జర్నలింగ్ గురించి అండ్ నా న్యూ హ్యాబిట్స్ 2025లో ఏం యాడ్ అయ్యాయి అనేది షేర్ చేస్తాను. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, టేక్ కేర్.